కార్తిక్ గారు నన్ను 4 రోజుల నుంచి కాలేజ్కి వెళ్ళడం లేదు. ఈరోజు ఎలా అయినా కనపడకుండా కాలేజ్కి వెళ్ళిపోదు. బస్ కోసం వెయిట్ చేసే కన్నా ఆడు వచ్చేలోపు లిఫ్ట్ అడిగి వెళ్ళిపోవడం బెటర్. ఆడెవడు వస్తున్నాడు, ఆపేద్దాం. అన్నా 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 ప్లీజ్ అన్నా, లిఫ్ట్ అన్నా ప్లీజ్ అన్నా, ఆన్ ది వే అన్న కాలేజ్ అన్నా ప్లీజ్ అన్నా. సరే ఎక్కుదా. ఓకే ఓకే థ్యాంక్స్ అన్నా. పోనీ పోనీ. అరే నమలేష్, ఈ వాయిస్ ఎక్కడో విన్నట్టుందే. హాయ్. వస్తాడు. ఎక్కడికి వెళ్తున్నావు? ఆగు. భయ్యా ప్లీజ్ భయ్యా, నన్ను ఈరోజు కాలేజ్కి వెళ్ళి నువ్వు. రేయ్ మర్యాద బండాపమని చెప్పరా. నేను చెప్పను. రేయ్ బండాపమని చెప్తావా లేకపోతే నాకు ఇవ్వాల్సిన 30,000 ఇప్పుడే ఇచ్చేస్తావా? ఇస్తానులే భయ్యా, ఎక్కడికి వెళ్ళిపోతాను? నువ్వు అలా చెప్తే విన్నావు కానీ. భయ్యా నీ దగ్గర 3,000 ఉన్నాయా? లేవు భయ్యా. ఎందుకు? ఏం లేదు, ముందు మాయలున్నారు, ఎలాగ ముగ్గురున్నారు కదా, త్రిబులెండ్లో దొరికేస్తారు అందుకే. రే మా నాన్న పెట్రోల్ పైసలు పెడితేనే పైనుంచి కింద వరకు చూస్తాడు. అలాంటిది కేసు అంటే బెల్టెడ్ పెండి తీసేస్తారు. బాబు ఆపేరా. భయ్యా వద్దు భయ్యా, ఆపొద్దు భయ్యా. భయ్యా ప్లీజ్ భయ్యా, దిగు భయ్యా. భయ్యా ప్లీజ్ ముందు పోలీసులు ఉన్నారు భయ్యా. భయ్యా 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 ప్లీజ్ భయ్యా. భయ్యా ఏంటి భయ్యా నాకు ఈ టార్చర్? మరి ఘోరం తెలుసా, మన ఇద్దరం ఒకే కాలేజ్ కాదు, పోనీ అలా అని ఫ్రెండ్సా అంటే అంతకన్నా కాదు. నీ దగ్గర 30,000 అప్పు తీసుకున్నానని నువ్వేంటి చెప్తే చేయాలా? అరే నమిలేష్. అదేరా నమిలేష్, అసలు అంత డబ్బులు ఎందుకు తీసుకున్నావు? అంటే మా వీధి పిల్లలతో క్రికెట్ ఆడుతుంటే అప్పుడే అక్కడికి వచ్చాయని కొత్త కార్కి ఫ్రంట్ అద్దాలు లేవు. ఆ కార్కి అద్దాలు ఎందుకు లేవురా? అంటే నీ సిరిన బాల్ వికెట్ కాకుండా ఆడి కారు అద్దాలు తెలిసింది. అది అర్థమైందా? నువ్వు చేసిన ఎదవ పనికి ఎవడో తెలియని నన్ను డబ్బులు అవసరం భయ్యా అని అడిగితే మా అమ్మని అడిగి మరీ ఇచ్చాను. ఇప్పుడు నా లవ్ హెల్ప్ చేయమంటుంటే రానంటున్నావు. ఏంట్రా ఇది? రాను భయ్యా. ఇప్పటికే మా కాలేజ్ ప్రిన్సిపల్ అనాథ సన్నాల నుంచి ఎన్నిసార్లు వస్తారా చందాకని అడుగుతున్నాడు. అయ్యో లేదు సార్, నేను మీ కాలేజ్ స్టూడెంట్ అన్నా నమ్మడం లేదు. సర్లేరా, నా డబ్బులు నాకు ఇచ్చేస్తే నువ్వు కాలేజ్కి వెళ్ళిపోవచ్చు, ఇంక రావక్కర్లేదు. ఎక్కడున్నాయి? వారానికి 2,000 చెప్పి ఇచ్చేస్తాను భయ్యా అంటే లేదు, ఒకేసారి 30,000 ఇమ్మంటున్నావు. ఎక్కడి నుంచి వస్తాయి? నేనేమో జాబ్ చేస్తున్నానా? పోనీ మీ అమ్మని అడగచ్చు కదరా. అస్సలు ఇవ్వదు. ఏ అంటే లాస్ట్ ఇయర్ బండి మీద వెళ్తూ ఓ ముసలోని గుద్దేశాను. అన్ని బ్రతికించడానికి 80,000, నా చేతికి 20,000 అయింది. అంటే ఆ యాక్సిడెంట్ లో నీ చేతికి ఏమైనా అయిందా? అన్ని గుద్దేశానని మా అమ్మ నా చీరకు కొడిసింది. నువ్వు మరీ ఇంత దోలగొడవేంట్రా? రే చూసుకుని ఆడండ్రా. రే ఇగో బాబా రెడీయా? రెడీ. భయ్యా భయ్యా ఓ భయ్యా, ఏమైంది? ఏం లేదు, తను వచ్చే టైం అయిందిరా, పద వెళ్దాం. మళ్ళీ కాలేజ్ బంకే, పద. పోనే. హలో, ఏం చేస్తున్నావే? నడుస్తున్నానే. ఈరోజు చాలా లేట్ అయిపోయింది తెలుసా? లేట్ అయిపోయిందా? ఏంటి కాలేజ్కి? ఇప్పుడు నిజం చెప్పు. కాదు, కార్తిక్ని చూడడానికి. అనుకున్నానే, నీ గురించి నాకు బాగా తెలుసు. సరే, నేను ఆటో ఎక్కాక కాల్ చేస్తాను, ఓకేనా? బాయ్. సరే సరే, బాయ్ బాయ్. కర్మరా బాబు. భయ్యా వచ్చింది.
డ్రెస్ చాలా బాగుంది. పాపం చూస్తున్న జనాలందరూ మాట్లాడడానికి మోగోలేమనుకుంటున్నారు. మరి ఇలా అయితే మీరిద్దరు మాట్లాడుకోవడం 3 సంవత్సరాలు, పెళ్ళికైతే ఖచ్చితంగా 10 సంవత్సరాలే. అదేంట్రా అలానేసో? మరి లేకపోతే రోజు వస్తారు, మొహాలు చూసుకుంటారు, సైకిల్ చేసుకుంటారు, మాట్లాడుకోరు, అంతే. ఇంకే ఉంది, వెళ్ళి మాట్లాడొచ్చు కదా. వద్దురా, రేపు మాట్లాడతా. ఇలా ఎన్ని రేపులు చేసావో. బాయ్ బాయ్. సరే పదరా ఇంకా కాలేజ్కి. ఎక్కడ భయ్యా? కాలేజ్కా? మీ కాలేజీలో లేటుగా వచ్చిన ఏమనరేమో, మా కాలేజీలో అలా కాదు. సెక్యూరిటీ కాళ్ళు కాదు కదా, ఇంకేది పట్టుకున్నా లోపలికోగలడు, ఎక్కేస్తాడు. మరి ఇప్పుడు ఏం చేస్తావురా? ఏం చేస్తాను భయ్యా, ఏ బీచ్కో సినిమాకో పోతానులే, నువ్వు వెళ్ళు. సర్లే, ఈ రోజులో ఏ యాక్టింగ్లు చేయకుండా రేపు త్వరగా వచ్చాయి, ఓకేనా? బాయ్. ఈ లవ్ ఎప్పుడు సెట్ అవుద్దో, నేను ఎప్పుడు కాలేజీకి వెళ్తానో. ఏమే కాఫీ? సరేనండి. అవును, పాలు లేవు కదా, ఇప్పుడు ఎలా? ఏమండి, ఏంటి ఎలా ఉంది కాఫీ? కాఫీ పౌడర్ అయిపోయిందండి. కాఫీ పౌడర్ అయిపోయిందా? పోనీ టీ పెట్టాల్సింది. టీ పెట్టాలంటే ఇంట్లో పాలు ఉండాలి కదండి. పాలు లేవా? మరి ఇదేంటిది? డికాషన్ అండి. ఏడిసినట్టు ఉంది, నాకేమవుతా, నువ్వే తాగు. తాగచ్చు కదండి. నాకేమవుతా. అక్కా, అక్కా, ఓసే అక్క. ఎవరు? బాబు నువ్వేనా కార్తీక్ అంటే? ఇంతకీ అమ్మ ఎక్కడుంది? అమ్మ అక్కడ. బాబు కార్తీక్, 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 ఏమైంది? లేదు బాబు. కార్తీక్, 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 బాబు కార్తీక్, నాన్న కార్తీక్ లేరా? కార్తీక్, కార్తీక్ లేరా? కార్తీక్, 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 కార్తీక్ లేరా? బాబు కార్తీక్, నువ్వెప్పుడు వచ్చావే? ఇప్పుడే వచ్చానక్క. వచ్చావా? ఎందుకు తెచ్చావు? ఉట్టి చేతులతో వస్తే బాగోదు కదా బాబు గారు. కార్తీక్, సరే అబ్బా ఈ తర్వాత ఇంద్ర ముందు ఇడికి ఏమైందో చూడండి. అబ్బా తినడానికి కాదే, ముందు ఆయనకి ఇవ్వు. అరే కార్తీక్, నాన్న కార్తీక్, కార్తీక్, కార్తీక్,
నాన్న నీకు ఇప్పుడు ఓకేనా? ఓకే అమ్మా. ఇంతకీ ఈవిడెవరు? నా జూనియర్ రా, కాలేజీలో ఇద్దరం కలిసి చదువుకున్నాం. ఇప్పుడు వాళ్ళ అమ్మ ఇంటికి వచ్చినట్టుంది. సరేలే, నీకు కాలేజీ టైం అవుతుంది, నువ్వు వెళ్ళి స్నానం చెయ్యి. సరే సరే వెళ్ళరా. అక్క, కార్తీక్ ఎందుకు పడిపోయాడు? బావెందుకు ఫ్రూట్స్ బయట ఇసిరేసాడు? నాకేం అర్థం కావట్లేదు. నువ్వు ఇప్పుడే కాదు, మా ఇంటికి ఎప్పుడు వచ్చినా సరే రెడ్ కలర్ ఫ్రూట్స్ ఏవి తేకూడదు. రెడ్ కలర్ ఫ్రూట్స్ తెస్తే ఏమైంది? అది బా మీరు ఆపండి, నేను చెప్తాను, మీరు వెళ్ళండి. నువ్వు రావే. అప్పుడు కార్తీక్ గారికి 10 ఏళ్ళుంటాయి. ప్రతి వేసవి సెలవులకి వాడిని మా అన్నయ్య ఇంటికే పంపించేవాళ్ళం. అలా వెళ్ళిన ఒక రోజు కార్తీక్ మా అన్నయ్య కూతురు సిరి ఇద్దరు క్రికెట్ ఆడుతుంటే అనుకోకుండా అమ్మా సిరి, ఆగ్రా పద్మా. అమ్మా సిరి, అమ్మా సిరి, ఏమైందిరా? సిరి ఏమైందమ్మా? అమ్మా ఒరే కార్తీక్, కార్తీక్ ఏమైందిరా? కార్తీక్, ఒరే నాన్న, కార్తీక్. ఏంటిది సూర్యనారాయణ, డబ్బులు తీసుకొని నువ్వు రావాలి కానీ నన్ను ఇక్కడ దాకా రప్పించావు? సార్ అది పాపకి యాక్సిడెంట్ అయింది సార్. ఈలోగా మా వాళ్ళు వచ్చారు సార్, అందుకే రాలేకపోయాను. పాపకి దెబ్బ తగిలిందని, బంధువులు వచ్చారని చెయ్యాల్సిన బాధ్యత మర్చిపోతే ఎలా? ఇంతకీ పాపకేమైంది? ఎవడో ఎదవ గుద్దిసి వెళ్ళిపోయాడు సార్. మరి వీళ్ళెవరు? ఆవిడ మా చెల్లెలు సార్, ఆయనేమో మా చెల్లెలు భర్త సార్. సర్లే, ఇదంతా నాకెందుకు గానీ నా డబ్బులు ఎక్కడా? ఒక్క నిమిషం సార్. సార్ మీకు ఇవ్వాల్సిన 2 లక్షలు. ఎలాగైతేనే అప్పు తీర్చేస్తున్నావు సూర్యనారాయణ. అలాగే అగ్రిమెంట్ పేపర్స్ మీద కూడా సైన్ చేసేస్తే నీ ఇంటి కాగితాలు నీకు ఇచ్చేసి నేను వెళ్ళిపోతా. ఓ మర్చిపోయింది సార్. పద్మా, లోపల గదిలో మంచం మీద అగ్రిమెంట్ పేపర్స్ ఉంటాయి, తీసురా. సరేనండి. నేను తీసుకొస్తామా? నేను తీసుకొస్తా. సరే నువ్వే వెళ్ళరా. ఇంకా లైట్ ఏంటి? ఒక్క నిమిషం సార్, నేనే వెళ్ళి తీసుకొస్తాను. రే కార్తీక్, రే కార్తీక్, ఏమైందిరా? రే కార్తీక్, సుజాత, అమ్మా సుజాత, పద్మా, పద్మా, రే కార్తీక్, రే కార్తీక్, అమ్మా సుజాత, కార్తీక్, కార్తీక్, రే కార్తీక్, 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 అరే కార్తీక్, అరే కార్తీక్, మంచిగా తీసుకోండి. కార్తీక్, కార్తీక్, నానా కార్తీక్. ఇంతకీ ఆ బెడ్రూమ్ లోకి రక్తం ఎలా వచ్చిందాక? ఆ రక్తం ఎవరిది? అది రక్తం కాదు, మరి పారాణి. పారాణియా? అవును, సిరి ఆ పారాణితో ఆడుకుంటూ అక్కడే కిందంతా పారబోసింది. వాళ్ళ నాన్న తిడతారని ఎవ్వరికీ చెప్పలేదు. అంటే కార్తీక్ పారాణి చూసి రక్తం అనుకొని భయపడ్డా? తర్వాత ఏమైంది?
ఏంటిది సూర్యనారాయణ? సార్ అది రక్తం అనుకొని భయపడి పిల్లాడు పారాయణలో పడేశాడు సార్. రేయ్ లరారా, ఎందుకురా పడేసావు? రక్తానికి పారానికి తేడా తెలీదా నీకు? చూడు నీ వల్ల పేపర్స్ ఎలా అయ్యా. నా కొడుకునే కొడతావురా? నీ కొడతావా నా కొడక? నేనెవరో తెలుసా నీకు? నువ్వెవడైతే నాకేంట్రా? చిన్నపిల్లలతో మాట్లాడే పద్ధతి ఇదేనా? నిన్ను వదిలిపెట్టండి రా. ఏంటి అలా చూస్తారు? వెళ్ళి ఆపండి. సార్ 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 ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, వదిలేయండి సార్. మా వాడిదే తప్పు సార్, వదిలేయండి సార్. సార్ ప్లీజ్ సార్, ప్లీజ్ సార్. నీ ముఖం చూసి వదిలేస్తున్నాను. లేదంటనా నువ్వు ఇవ్వాల్సిన 2 లక్షలు ఇచ్చి అప్పుడు తీసుకెళ్ళు నీ ఇంటికి ఆయితాలు. అదేమిటి సార్, ఇప్పుడే కదా మీకు 2 లక్షలు ఇచ్చాను, మళ్ళీ అడుగుతున్నారేంటి సార్? ఇచ్చినట్టు ఏమైనా ప్రూఫ్ ఉందా? లేదంటే అగ్రిమెంట్ పేపర్ మీద ఏమైనా సైన్ ఉందా? అదేమిటి సార్ అలాగంటున్నారు? మళ్ళీ 2 లక్షలు అంటే ఎక్కడి నుంచి తెచ్చేస్తాం సార్? అవన్నీ నాకు తెలియవు. నీకు 2 నెలలు టైం ఇస్తున్నాను. ఈ 2 నెలల్లో నువ్వు 2 లక్షలు ఇవ్వలేదో నువ్వు ఇంకా ఇంటికి ఆయితాలు మర్చిపోవచ్చు. సార్ 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 ప్లీజ్ సార్, మీరు అలాగే అనకండి సార్. రేయ్ పదండ్రా. సార్ 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 ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, మా వాడు చేయి చేసుకోవడం తప్పే సార్. నా పేపర్స్ నాకు ఇచ్చేయండి సార్. మళ్ళీ 2 లక్షలు అంటే ఎక్కడి నుంచి తేగలను సార్? ప్లీజ్ సార్, ప్లీజ్ సార్. అనియా, అనియా, ఏమైంది అనియా? ఇంటి పేపర్లు ఇచ్చేస్తానన్నాడా అనియా? ఆ క్షణం నుండి అన్నయ్య పూర్తిగా మాతో మాట్లాడమే మానేశాడు. నేను ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఫోన్ ఎత్తేవాడే కాదు. మా ఆయన వల్లే ఆ రోజు గొడవ జరిగిందని 2 లక్షలు పట్టుకొని ఇంటికి వెళ్ళాను. చెల్లినని కూడా చూడకుండా మొహం మీద తలుపేస్తాడు. మీ అన్నయ్యకి మనతో మాట్లాడడం ఇష్టం లేనప్పుడు నువ్వెందుకు అన్నిసార్లు ఫోన్ చేయడమని మా ఆయన ఎప్పుడూ కోప్పడేవారు. మరి కార్తిక్ ఏమైందక్క? నేను తీసుకొచ్చిన ఫ్రూట్స్ చూసి కింద పడి బ్లడ్ బ్లడ్ అని శివరైపోయాడు. మా అన్నయ్య ఇంటి నుంచి వచ్చేసిన 2వ రోజే వాడిని హాస్పిటల్కి తీసుకెళ్ళాం. డాక్టర్ వాడికి అన్ని టెస్టులు చేశారు. అసలు మా వాడికి ఏమైంది డాక్టర్? మీ అబ్బాయికి ఏం కాలేదు, పర్ఫెక్ట్గా ఉన్నాడు. అన్ని టెస్టులు చేసాం, ఫిజికల్గా కూడా చాలా స్ట్రాంగ్గా ఉన్నాడు. కాకపోతే ఒక ప్రాబ్లం ఉంది. ఏంటది? మీ సిరికి యాక్సిడెంట్ అయినప్పుడు తనని దగ్గర నుంచి చూసి చాలా భయపడిపోయాడు. తర్వాత పారాన్ని చూసి బ్లడ్ అనుకొని మళ్ళీ భయపడిపోయాడు. మార్నింగ్ తనకి టెస్టులు చేస్తున్నప్పుడు నా చేతిలో రెడ్ కలర్ ఫైల్ చూసి బ్లడ్ అని భయపడి కింద పడిపోయాడు. దీన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే బాబు రెడ్ కలర్లో ఏం కనిపించినా బ్లడ్ అనుకొని భయపడి కింద పడిపోతున్నాడు. మా వాడికి ఏం కాకూడదు డాక్టర్, అర్జెంటుగా ట్రీట్మెంట్ స్టార్ట్ చేయండి. దీనికి ఎటువంటి ట్రీట్మెంట్ లేదమ్మా, అలాగని మందు కూడా లేదు. తనకి తనే ఆ భయాన్ని పోగొట్టుకోవాలి. అప్పటి వరకు రెడ్ కలర్లో ఏం కనిపించినా తను కళ్ళు తిరిగి కింద పడిపోతాడు. మళ్ళీ ఆ రెడ్ కలర్ అక్కడ నుండి వెళ్తే గానీ తను నార్మల్ పొజిషన్కి రాడు. సో అతనికి రెడ్ కలర్ కనిపించకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీ ఇద్దరి మీద ఉంది. ఓకేనా? ఓకే డాక్టర్. అంటే అక్క, బ్లడ్ చూస్తేనే కాదు, రెడ్ కలర్లో ఏం కనిపించినా కార్తిక్ కింద పడిపోయి షివరింగ్ అయిపోతాడు అన్నమాట. అవును, అందుకనే నువ్వు తీసుకొచ్చిన ఫ్రూట్స్ చూసి కింద పడ్డాడు. నాతో రా. అమ్మా బాయ్. బాయ్ రా. ఏంటక్క ఇవి? నువ్వే చదువు. తినే ఐటమ్స్, వాడుకునే ఐటమ్స్, వేసుకునే ఐటమ్స్ ఏమైనా నాట్ అలౌడా? రెడ్ యాపిల్, బ్లడ్ ఆరెంజ్, చెర్రీ, క్రాన్బెర్రీ, పింక్ గ్రేప్ ఫ్రూట్, రెడ్ గ్రేప్, లింగాన్ బెర్రీ, టమోటా. అంటే ఇవన్నీ మీ ఇంట్లోకి రాకూడదా? టమోటా కూడా నాట్ అలౌడ్ అంటే మరి కూరలోకి ఏం తింటారే? నాతోరా. మళ్ళీనా? ఇదేంటక్క? బీరకాయ పచ్చడే, మార్నింగే చేశాను. టేస్ట్ ఎలా ఉందో చూడు. ఇదేంటక్క ఉప్పుగుంది? కారం కూడా రెడ్గా ఉందని ఎందులోని వేయనివ్వట్లేదే. అక్క
ఇంకొక క్షణం కూడా నేను ఉండను. వెంటనే మా ఊరు వెళ్ళిపోతాను. మళ్ళీ ఎప్పుడైతే కార్తీక్ గడికి నార్మల్ అవుతుందో అప్పుడే వస్తాను. ఏమనుకోకు. అంతవరకు బాయ్. ఏంట్రా ఇంకా అమ్మాయి రాలేదు? అలా ప్రతినేస్తున్నాడు రా బాబు. ఈ పాటకి వచ్చేలే. కార్తిక్ వచ్చేసాడు. ఈ హాఫ్ సారీలో ఎంత అందంగా ఉన్నావే. కార్తిక్ నన్ను ఇలా చూస్తే ఫ్లాట్ అయి కింద పడిపోతాడు. వెంటనే ప్రపోజ్ కూడా చేసేస్తాడు. ఇది ఫిక్స్. కూల్. ఇంకా ఇచ్చకూడదు. భయ్యా అమ్మాయి వస్తుందా? ఏ చెప్పదు. నువ్వు ఎలటకున్నావు లేదని చెక్ చేశా. చెక్ చేశాడంట. చెక్